లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అలాగే జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో 5-6 పేర్లు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. గెలుపు ఖాయమనే నమ్మకంతో ఆశావహులు సీటుపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలో తెలియక అధిష్టానం పెద్దలు తలలు పట్టుకున్నారు. ఆ కారణంగానే ఫస్ట్ లిస్ట్ లో 4తోనే సరిపెట్టుకుంది. కొన్ని సెగ్మెంట్లలో సీటు కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడైన ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు. అదే టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎంపీ మల్లు రవికి టికెట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లు రవికి బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ నేతలు కోరుతున్నారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఏఐసీసీకి మింగుడు పడటం లేదు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడైన వంశీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ స్థానంలో టికెట్ కోసం గజ్జల కాంతం, మాజీ ఎంపీ సుగుణ కుమారి పోటీ పడుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో సైతం అభ్యర్థిని ఖరారు చేయడం తలనొప్పిగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తె కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసం ట్రై చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉంటున్నందున చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు మరోసారి సమావేశం కానున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాల్లో ఇవి కూడా మిగతా స్థానాలకు అభ్యర్థులని ఫైనల్ చేసి ప్రకటించవచ్చని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.